హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు మా కోసం స్పెషల్గా ఎగ్ కర్రీ చేసిండు. సో ఇంకా పొద్దున్న అయితే మాకు మ్యాంగో పులిహోర చేసి ఇచ్చిండు. సో ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసిండు. సో మా తమ్ముడు స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసి ప్యాన్ మీద వేసుకున్నాం. సో చూడండి మీరు కూడా మా తమ్ముడు ఎలా కర్రీ చేస్తుండో. అదృష్టం అయితే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము సమ్మర్ హాలిడేస్లో. సో మాకైతే రెస్ట్ తీసుకోమని మా తమ్ముడు అయితే మా కోసం మంచిగా అవి ఇవి వండి పెడుతుండు. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు కూడా సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్తున్నారో నాకైతే కమెంట్ చేసేయండి. అయితే ఇందులో మనం పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం కలపాలి. జింజర్ గార్లిక్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాం. అందరు అనొచ్చు, అక్క ఎగ్ కర్రీలో ఏముంది, మాకు కూడా వచ్చు అని. కానీ మా తమ్ముడు మా కోసం చేస్తుంది కాబట్టి మాకు అది ఎగ్ కర్రీ అయినా స్పెషల్ బిర్యానీ టైపే. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. తిన్న తర్వాత ఎట్లుంటుందో మీకైతే టేస్ట్ చేసి చూపిస్తా. ఇందులో అయితే మా తమ్ముడు కొంచెం వాటర్ వేస్తుండు గ్రేవీ కోసం. వాటర్ వేస్తుంది. సో ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా పైనుంచి మనం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటున్నాం. మా తమ్ముడు కొత్తిమీర తీసుకోవాలని వెళ్ళి ఫ్రిడ్జ్ ఆన్ చేసి వచ్చిండు. డోర్ అట్లనే ఆన్ ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీ చూస్తే మా తమ్ముడిది పెళ్ళి అవుతుంది ఇప్పుడు. ఇక్కడైతే నిన్న సండే స్పెషల్ చేసిన తలకాయ కర్రీ ఉంది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. మా తమ్ముడు అయితే నాకు తినిపిస్తుంది. టేస్ట్ చేసి మీకు చెప్తా. సో ఎలాగుందో చాలా బాగుందండి, టేస్టీ ఉంది. సో నా ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ బాయ్.